హలో ఎవ్రీవన్. ముందు వీడియోస్‌లో నేను ఆల్రెడీ ఆర్ఎన్ఎన్ థియరీ పార్ట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కోడ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కొన్ని బేసిక్స్ తెలియాల్సిన అవసరం ఉంది. అవి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత అయితే కోడ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కోడ్ వీడియోలో నేను ఐఎండీబీ డేటా సెట్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఐఎండీబీ డేటా సెట్ అంటే ఏంటి? అండ్ దీన్ని మనం ఎలాగ కోడ్‌లో రిప్రజెంట్ చేస్తాము అదంతా ఒకసారి ఫస్ట్ చూసి అర్థం చేసుకుందాము. ఆ తర్వాత కోడ్‌లోకి వెళ్తే మీకు అన్నీ క్లియర్‌గా అయితే అర్థమవుతాయి. ఫస్ట్ ఈ ఐఎండీబీ డేటా సెట్ అనేది మూవీ రివ్యూస్ తాలూకా డేటా సెట్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు 'దిస్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్' ఇది ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ రివ్యూకి బేసికల్లీ ఈ రివ్యూ అనేది పాజిటివ్ అయితే మనం 1తో రిప్రజెంట్ చేస్తాం అవుట్‌పుట్. వేరాస్ రివ్యూ అనేది నెగెటివ్ అయితే 0తో రిప్రజెంట్ చేస్తాం. ఈ రివ్యూ అనేది పాజిటివ్ రివ్యూ కాబట్టి ఇక్కడ 1 అని ఇచ్చాము. వెరాస్ ద స్టోరీ ఈజ్ నాట్ సో గుడ్ అంటే అదొక నెగెటివ్ రివ్యూ. అందుకే దీనికి 0 అని చెప్పి క్లియర్‌గా చూపిస్తున్నామనమాట. ఓకే. ఇలా అయితే మన డేటా సెట్ ఉంటది. ఇన్‌పుట్‌లో మూవీ తాలూకా రివ్యూస్ ఉంటాయి. వేరాస్ అవుట్‌పుట్‌లో ఆ రివ్యూ అనేది పాజిటివా, నెగెటివా అనేది ఉండిద్దనమాట. అండ్ ఈ డేటా సెట్ అనేది మనకి టెన్సర్‌ఫ్లో డేటా సెట్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ డేటా సెట్‌ని లోడ్ చేసుకుంటామో మనకి క్లియర్‌గా ట్రైనింగ్ డేటా సెట్ అండ్ ఇంకా టెస్టింగ్ డేటా సెట్ అనేవి లోడ్ అయిపోయి వస్తాయన్నమాట. మనం స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే స్ప్లిట్ చేసేసి ఇస్తారు మనకి. అండ్ వన్స్ మనం ఆ డేటా సెట్ లోడ్ చేసుకున్నాక మీకు ఎయిదర్ ట్రైనింగ్ డేటా సెట్ ఆర్ టెస్టింగ్ డేటా సెట్ అనేది చూడటానికి ఇలా ఉండిద్ది. నేను ఇక్కడ ఏమని చెప్పాను? ఒక ఇన్‌పుట్ సెంటెన్స్ ఉంటది ఇన్‌పుట్‌లో. వేరస్ అవుట్‌పుట్‌లో 1 ఆర్ 0 ఉండిద్దని చెప్పాను. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్‌పుట్‌లో ఒక అర్రే ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. సిమిలర్‌లీ అవుట్‌పుట్‌లో 1 ఆర్ 0 మనం అనుకున్నట్టే ఉంది. కానీ ఇన్‌పుట్‌లో అర్రే ఆఫ్ నంబర్స్ ఉన్నాయి కదా! అండ్ ఈ అర్రే ఆఫ్ నంబర్స్ ఏంటనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఆ తర్వాతయితే మీకు బాగా క్లారిటీ వస్తదనమాట. బేసికల్లీ ఈ అర్రే ఆఫ్ నంబర్స్ అనేవి వర్డ్స్ తాలూకా ఇండెక్సెస్ అనమాట. ఈ వర్డ్ ఇండెక్సింగ్ అనేది ఈ టెన్సర్‌ఫ్లో.కెరాస్.డేటా సెట్స్‌లో ఆల్రెడీ వాడు చేసేసాడు. అది ఎలా చేశాడు అనేది మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. ఈ టెన్సర్‌ఫ్లో వాడు ఎలా ఇండెక్సింగ్ చేశాడంటే ఫస్ట్ 4 ఇండెక్సెస్ వీటికి ఈ పర్టిక్యులర్ టోకెన్స్‌కైతే అసైన్ చేశాడు. అండ్ 0 టోకెన్ వచ్చేసి ప్యాడింగ్ టోకెన్ అనమాట. ఈ ప్యాడింగ్ టోకెన్ ఎప్పుడు యూజ్ అవుతదంటే మన ఇన్‌పుట్ సెంటెన్స్‌ని సైజ్ పెంచాలనుకున్నామనుకోండి. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ప్యాడింగ్ టోకెన్ అనేది యూజ్ అవుతది. అండ్ మనం అంటే ఇదెప్పుడు యూజ్ చేస్తాము అనేది చూద్దాము. నెక్స్ట్ ఈ వీడియోలో కొంచెంసేపు తర్వాత చూద్దాము. వేరస్ స్టార్ట్ అనేది బేసికల్‌గా సెంటెన్స్ స్టార్టింగ్‌ని రిప్రజెంట్ చేయడానికి స్టార్ట్ టోకెన్ యూజ్ చేస్తామనమాట. ప్యాడింగ్ అనేది జస్ట్ సెంటెన్స్ లెంగ్త్ పెంచడానికి. వేరస్ స్టార్ట్ అనేది సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇన్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ టోకెన్ వచ్చేసి అన్‌నోన్ అనమాట. ఏదైనా వర్డ్ అసల మనకి తెలియదనుకోండి. అప్పుడు మనం అన్‌నోన్ అనే టోకెన్ యూజ్ చేస్తాం. ఇది థర్డ్ టోకెన్. వేరస్ ఫోర్త్ టోకెన్ వచ్చేసి అన్‌యూజ్డ్ అనమాట. సో వీటిల్లానే ఫ్యూచర్‌లో మనం ఇంకేదైనా టోకెన్ యూజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. అలాంటప్పుడు ఫ్యూచర్ పర్పస్ కోసం ఈ 3 అనేది అసైన్ చేశారనమాట. ఈ 4 టోకెన్స్‌నైతే 0, 1, 2, 3 ఇండెక్సెస్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత నుంచి ఇండెక్సెస్ అనేది ఏ ఆర్డరింగ్‌లో ఇచ్చారంటే సో బేసికల్లీ ఇక్కడ చూసుకుంటే 4 అనేది దాకిచ్చారు. 5 అనేది ఏకిచ్చారు. 6 అనేది ఎండ్‌కిచ్చారు. ఎగ్జాక్ట్‌లీ ఇలానే ఇచ్చారని కాదు. కానీ మీకిక్కడ ఈ ఆర్డరింగ్ ఎలా ఇచ్చారు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బేసికల్‌గా ఈ ఆర్డరింగ్ ఆర్ ఇండెక్సింగ్ అనేది ఎలా చేశారంటే, లెస్ ఫ్రీక్వెంట్ వర్డ్స్‌కి ఇండెక్స్ అనేది ఎక్కువుంటది. వేరాస్ మోర్ ఫ్రీక్వెంట్ వర్డ్స్‌కి ఇండెక్స్ అనేది తక్కువుంటదనమాట. చూసుకుంటే 'ద' అనేది ఆల్‌మోస్ట్ ఆల్ ద రివ్యూస్‌లో 'ద' అనేది యూజ్ అవ్వచ్చు. ఓకే. సో, అందుకే దీని తాలూకా ఇండెక్స్ అనేది చాలా తక్కువుంది. వెన్ కంపేర్డ్ టు అదర్ వర్డ్స్ అనమాట. వేరాస్ 'ఏ' అనేది కూడా చాలా ఎక్కువగా యూజ్ అవుతది. సో, అందుకే దాని ఇండెక్స్ కూడా 5 ఉంది. అండ్ కూడా చాలా ఎక్కువ రివ్యూస్‌లో యూజ్ అవ్వచ్చు. దానికి 6 ఉంది. అండ్ మనం అలా కిందకెళ్ళామనుకోండి లైక్ లెట్స్ సే 1000 ఇండెక్స్‌లోని సంథింగ్ లైక్ బ్యూటిఫుల్ ఆర్ 1001 ఇండెక్స్‌లో వండర్‌ఫుల్ అంటే ఇలాంటి వర్డ్స్ అనేవి కొద్దిగా తక్కువగా యూజ్ అవ్వచ్చు. మొత్తం రివ్యూస్‌లో. అండ్ ఇంకా వెనక్కి వెళ్ళామనుకోండి ఇండెక్సింగ్‌లో లైక్ 10,000 దగ్గర సంథింగ్ లైక్ ఎక్సోటిక్ అనే వర్డ్ యూజ్ అవ్వచ్చు. అండ్ 30,000 దగ్గర రికండైట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా కొన్ని వర్డ్స్ ఇస్తున్నాను. ఈ వర్డ్స్ అనేవి చాలా లెస్ అక్కరింగ్. అందుకే దాని ఇండెక్స్ అనేది చాలా ఎక్కువుంది. వెరాస్ ఎక్సోటిక్ అనేది
మేబీ దీంతో పోలిస్తే మేబీ కొద్దిగా ఫ్రీక్వెంట్‌గా ఎక్కువగా అక్కర్ అవ్వచ్చు. సో, అందుకే దానికి 10,000 ఉంది. అండ్ దీంతో పోలిస్తే ఇవి ఇంకా ఎక్కువగా అక్కర్ అవ్వచ్చు. అందుకే దీనికి 1000 ఆ రేంజ్‌లో ఉంది. వేరస్ అండ్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ రివ్యూలోనే ఉంటాయి కాబట్టి వీటికైతే ఇంకా తక్కువ ఇండెక్సింగ్ అయితే ఉందన్నమాట. సో, ఈ విధంగా టెన్సర్‌ఫ్లో వాడు వెరీ లెస్ అక్కరింగ్ వర్డ్స్‌కి ఎక్కువ ఇండెక్స్ అండ్ మోర్ అక్కరింగ్ వర్డ్స్‌కి తక్కువ ఇండెక్స్ అయితే అసైన్ చేశాడనమాట. అండ్ ఫస్ట్ 4 ఇండెక్సెస్ అనేవి ఈ స్పెషల్ టోకెన్స్ కోసం వదిలేశాడు. ఈ నంబర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ నంబరింగ్ ఏంటంటే 1 అంటే మన ఇన్‌పుట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్ ఇన్‌పుట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అని రిప్రజెంట్ చేస్తున్నాడనమాట. వేరస్ 14 అంటే 14 అనేది ఒక స్పెసిఫిక్ వర్డ్‌కి సంబంధించింది. అలా అయితే ఎగ్జాక్ట్‌గా ఇలాగ సెంటెన్స్‌ని రిప్రజెంట్ చేయకుండా వాడు ఇలా నంబర్స్‌లో అయితే రిప్రజెంట్ చేస్తున్నాడనమాట. ఎందుకంటే మోడల్ ఆబ్వియస్‌లీ సెంటెన్స్ ఆర్ వర్డ్స్‌ని అర్థం చేసుకోలేదు. సో, మోడల్‌కి లాస్ట్ కావాల్సింది ఏంటి నంబర్స్. సో, అందుకే వాడు నంబర్స్‌గా మనకి కన్వర్ట్ చేసే ఇస్తున్నాడు. కానీ మీరు ఆలోచించండి. జస్ట్ ఈ ఇండెక్స్ ద్వారా ఈ మీనింగ్ అర్థం చేసుకోగలదా మోడల్? అంటే లైక్ లెట్స్ సే ఎండ్ అనుకోండి. ఎండ్ లేదా బ్యూటిఫుల్ అనుకోండి. ఈ బ్యూటిఫుల్ తాలూకు మీనింగ్ జస్ట్ ఒక నంబర్ 1000 సో 1000 అని ఇచ్చేస్తే ఈ 1000 ద్వారా ఈ బ్యూటిఫుల్ అనే మీనింగ్ అర్థం చేసుకోగలదా మోడల్ అనేది ఆలోచించండి. సో బేసికల్‌గా మీరు కేర్‌ఫుల్‌గా ఆలోచిస్తే అది అర్థం చేసుకోలేదు. అంటే ఈవెన్ దెన్ వాడు నంబర్స్‌లో కన్వర్ట్ చేసినా సరే దీన్ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకొని మనం మోడల్‌కి ఇవ్వడం కరెక్ట్ కాదనమాట. ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. దీన్ని ఇంకా మనం ప్రీ ప్రాసెస్ చేసి ఇంకా బాగా తయారు చేయాలి. అది ఎలా చేయాలి అనేది ఇంకొంచెం టైంలో లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండెక్సింగ్ అనేది ఎలా చేశాడు అనేది అర్థం చేసుకోవాలి. అది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు మీకు వొకాబులరీ అని చెప్పేసి ఉండిద్ది. సో, బేసికల్లీ వొకాబులరీ ఏంటంటే సింపుల్‌గా మీ డేటా సెట్‌లో ఉండే అన్ని యూనిక్ వర్డ్స్‌ని కంబైన్ చేస్తే అదే మీ వొకాబులరీ అన్నమాట. బేసికల్లీ ఇక్కడ చూసుకుంటే మీ డేటా సెట్ అనేది చాలా ఎక్కువ అనుకుందాం. లైక్ లెట్స్ సే 100,000 పాయింట్స్ ఉన్నాయనుకుందాం మీ డేటా సెట్‌లో. ఈ 100,000 పాయింట్స్‌లోని యూనిక్ ఎలిమెంట్స్ అంటే యూనిక్ వర్డ్స్ లైక్ దిస్ అనేది ఒకసారే కౌంట్ చేయాలి. అండ్ ఇంకా ఈజ్ అనేది ఒకసారే కౌంట్ చేయాలి. సో, ఇవి చాలా టైమ్స్ అక్కర్ అవుతా ఉండొచ్చు. అయినా సరే వీటిని ఒక్కసారే కౌంట్ చేయాలన్నమాట. అలా మీరు కౌంట్ చేసుకుంటా పోతే మీకు టోటల్ వొకాబులరీ సైజ్ అనేది వస్తదన్నమాట. అండ్ ఆ వొకాబులరీలో మొత్తం వర్డ్స్ అన్నీ ఉంటాయి. వొకాబులరీ అంటే మీ ఇంగ్లీష్‌లో ఉండే వర్డ్స్ అన్నీ మీకు వొకాబులరీ అనుకోవచ్చు. ఇన్ జనరల్ మూవీ రివ్యూస్‌లో మీరు అన్ని వర్డ్స్ యూజ్ చేయొచ్చు. సో, సింపుల్‌గా ఇంగ్లీష్‌లో మనకి డిక్షనరీలో ఉండే వర్డ్స్ అన్నీ మనం వొకాబులరీ అని అనుకోవచ్చనమాట. కాకపోతే ఏంటంటే అలాగా ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు మీ వొకాబులరీ సైజ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉండొచ్చనమాట. అందుకే మనం ఈ వొకాబులరీ సైజ్‌ని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఆర్ ఒక ఫిక్స్డ్ నంబర్‌కి ఫిక్స్ చేయొచ్చనమాట. లైక్ లెట్స్ సే 10,000 ఆర్ 20,000 ఆర్ 30,000 అలాగా ఒక స్పెసిఫిక్ నంబర్‌కి ఫిక్స్ చేసామనుకోండి. అప్పుడు మోడల్ ఆ తక్కువ వొకాబులరీ సైజ్‌ని కొద్దిగా ఈజీగా ప్రాసెస్ చేయగలదు. ఎక్కువ వొకాబులరీ సైజ్ ఉంటే మోడల్ అంతటిని ఒకేసారి అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే మనం వొకాబులరీ సైజ్‌ని లిమిట్ చేయడానికి ట్రై చేస్తామనమాట. ఈ వొకాబులరీ అనేది కూడా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. బేసికల్లీ వొకాబులరీ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ కేస్‌లో సింపుల్‌గా ఇంగ్లీష్‌లో ఉండే అన్ని వర్డ్స్‌ని మీ వొకాబులరీ సైజ్ అని అనుకోవచ్చు. కానీ ఇంగ్లీష్‌లో ఉండే అన్ని వర్డ్స్‌ని ఒకేసారి మోడల్ అర్థం చేసుకోలేదు. సో, అందుకే ఈ వొకాబులరీ సైజ్‌ని మనం లిమిట్ చేస్తున్నాము. అండ్ లెట్స్ సే మనం 30,000కి లిమిట్ చేసామనుకోండి. 30,000కి లిమిట్ చేసినప్పుడు ఇంకా మనకి చాలా వర్డ్స్ ఉండొచ్చు. లైక్ 40,000, 50,000 లేదా 100,000 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఈ 30,000 తర్వాత వచ్చే వర్డ్స్ అన్నిటిని మనం అన్‌నోన్‌తో రిప్రజెంట్ చేస్తామనమాట. అన్‌నోన్ టోకెన్‌తో. అందుకే ఈ అన్‌నోన్ టోకెన్ అనేది యూజ్ అవుతదనమాట. ఈ పర్టిక్యులర్ పాయింట్ అనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇన్ జనరల్ మన ఇన్‌పుట్ ఎలా ఉండిద్దో చూద్దాం. సో, మన ఇన్‌పుట్ అనేది ఇలాగ నంబర్స్‌తో రిప్రజెంట్ అవ్వచ్చు. అండ్ ఇది ఒక ఇన్‌పుట్ సెంటెన్స్ అనుకోండి. ఈ ఇన్‌పుట్ సెంటెన్స్‌లో టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఇది చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. టోటల్ ఎగ్జాక్ట్‌లీ 200 వర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే 0 దగ్గర స్టార్ట్ అయ్యి 199 దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి. సో, టోటల్ ఇందులో 200 వర్డ్స్ ఉన్నాయి. వెరాస్ టోటల్ ఈ పర్టిక్యులర్ సెకండ్ ఇన్‌పుట్ సెంటెన్స్‌లో 51 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు ఒకసారేమో చాలా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి. లైక్ 200 అండ్ ఇంకోసారేమో చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయి. లైక్ 51 ఇలాగా మనకి ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు చేంజ్ అయిపోతా ఉంటే మోడల్‌కి అర్థం చేసుకోవడం కష్టం అయిపోయిద్దనమాట. మనం ఫిక్స్‌డ్‌గా
అన్ని ఈక్వల్ సైజ్ లోకి తేవాలి. అది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్. అలా అన్ని ఈక్వల్ సైజ్ లోకి తేడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ సైజ్ ఫిక్స్ చేస్తాం అనమాట. లైక్ లెట్స్ సే 250. సో 250 అనేది మనం ఫిక్స్ చేసాం అనుకో, అప్పుడు అన్నిటిని 250 లెంత్ లోకి తెచ్చేస్తాం. సో అలాగా తేవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 200 వర్డ్స్ ఉన్నాయి, అంటే 200 ఇండెక్సెస్ ఉన్నాయి. దీన్ని 250 ఇండెక్సెస్ చేయాలంటే ముందు ఒక 50 జీరోస్ యాడ్ చేస్తాం. సో 50 జీరోస్ యాడ్ చేస్తాం అనుకోండి, అప్పుడు టోటల్ 250 ఇండెక్సెస్ అయిపోయింది. సో ఈ జీరో అనేది దేనికి సంబంధించిన ఇండెక్స్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోయింది, ప్యాడ్. సో ప్యాడ్ అంటే ఏంటి? మీకు సైజ్ పెంచడానికి యూస్ చేసే టోకెన్ అనమాట. ఎప్పుడైతే ఇలాగ అన్ని ఈక్వల్ సైజ్లోకి తేవాలనుకుంటామో మన కన్వీనియన్స్ కోసం, అప్పుడు జీరోతో ఇలా ప్యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా జీరోస్ ముందు యాడ్ చేయొచ్చు. జీరో నథింగ్ బట్ ప్యాడింగ్ టోకెన్ అనమాట. అండ్ ఈ 1 అనేది స్టార్ట్ టోకెన్. ఇలాగ మల్టిపుల్ జీరోస్ ఉండేటప్పుడు ఈ 1తో మనకి సెంటెన్స్ స్టార్ట్ అయింది అనేది మోడల్ క్లియర్గా అర్థం చేసుకోగలదు అనమాట. ఇలాగ అన్ని ఈక్వల్ సైజ్లోకి తేడానికి మనం ఈ టోకెన్స్ అయితే యూస్ చేస్తాము. ఇక్కడ ఈ 51ని కూడా 250 సైజ్లోకి తెస్తాం. అండ్ ఈ పర్టికులర్ ఫస్ట్ ఇన్పుట్ని కూడా 250 సైజ్లోకి తెస్తాం. సో ఇలా అయితే మనం పాస్ చేసే ఇన్పుట్స్ అన్ని ఈక్వల్ లెంత్ లో ఉంటాయి. ఇప్పుడు మోడల్ ఈజీగా అర్థం చేసుకోగలదు అనమాట. ఇలాగ మన కన్వీనియన్స్ కోసం కూడా కొంత ప్రాసెసింగ్ అయితే చేయాలి. ఇది నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్పాలనుకున్న పాయింట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కొద్దిగా ఎంబెడింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఎంబెడింగ్ అంటే ఏంటంటే బేసికలీ ఇక్కడ చెప్పాను కదా, ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ తాలూకా మీనింగ్ ఈ నెంబర్ క్లియర్ గా రిప్రజెంట్ చేయలేదన్నమాట. ఓన్లీ 1 నెంబర్ తో మనం దీన్ని క్లియర్ గా రిప్రజెంట్ చేయలేము. అందుకే మనం సమ్ టెక్నిక్స్ లైక్ ఎంబెడింగ్ టెక్నిక్స్ యూస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఎంబెడింగ్ అంటే ఏంటో కొద్దిగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ ఎంబెడింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసాక ఆ తర్వాత అయితే నేను కోడ్ వీడియోలోకి వెళ్ళిపోతా. ఇప్పుడు మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కొద్దిగా ఐడియా ఉండటం వల్ల మీకు కోడ్ అనేది చాలా ఈజీగా అర్థమైంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.